ప్రియ మరియ మాత. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జయ రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా సూచించింది. ఆయన అన్ని అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండేవి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండేవి. వారు 2 రెక్కలతో తన ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండేది. ఆ శబ్దము దేవాలయ పునాదులు కల్పించాను. దేవాలయము పొగతో నిండాను. నేను ఆ చెడికిని కదా, నా నోటి నుండి వెలువడుననియు అపవిత్రమైన మాటలు పలుకులు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుంది. అప్పుడు ఒక దేవదూత నా చెత్తకెగిరి వచ్చాను. అతను మండుచున్న నిప్పు కడిగను పీఠము మీద నుండి పట్టుకాలతో తీసి చెత్త పట్టుకొని వచ్చాను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషము పరిహారము జరిగినది అని పలికాను. అప్పుడు ప్రభువు, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని నేను వింటిని. ఇది ప్రభువు. దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నిన్ను దైవముల ముందట నీ ప్రేమను, నీ విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వచ్చి నీకు వందనములు అర్పింతును. నీ నామమును, నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. ప్రభు దైవములుండగా నిన్ను కీర్తింతును. ప్రభు, లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానములను గురించి వినియున్నారు. వారు నీ కార్యములను, నీ మహిమను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు. ప్రభు దైవములుండగా నిన్ను కీర్తింతును. దూరము నుండి కర్మాత్మలను పరికింతువు. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. అగ్రపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షించువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చెప్పెట్టిన పనిని సంపూర్ణము చేయుము. దైవములు ఉండగా నిన్ను
రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనము వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనపడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలయన అపోస్తులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. లూకాసు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ఐదవ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒక పర్యాయము గెనసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింపని ఆరంభించను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ
ఫలము లేదు, అయినను మీ మాట మీద వలలు వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వాళ్ళ చినుగునన్న చేపలు పడాను. అంతటా జాలరులు రెండో పడవలో ఉన్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయమని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదముల మీద పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపల పడుట చూచి సీమోను అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారుడు యాకోబు యోహానును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులు పట్టువాడివి ఉందువు అనెను. ఆ జాలరులు పడవను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. మనుషులు పట్టువాడుగా ఉందువు అన్న మాట ఆ రోజు నుంచి ప్రారంభమైనది. ఈరోజు మొదటి పట్టణము యెషయా ప్రవక్త ఏ విధముగా పిలువబడ్డాడు అని మనకు తెలుపుచున్నది. అనగా అటు అన్ని పట్టణాలు కూడా ఒక్క అంశాన్ని తెలియజేస్తున్నాయి. అదేమిటంటే దైవ పిలుపు. దైవ పిలుపు. పిలుపు అనే మాట లత్తీనులో ఒక్కారే అని అంటారు. అనగా పిలుచుట, అనగా దైవ పిలుపు అనగా దేవుడు పిలుచుట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనం ఒకసారి చూసినట్లయితే ఏ విధముగా దేవుడు వేరు వేరు వ్యక్తులను వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పనుల కొరకే పిలిచాడో చూడొచ్చు. మొట్టమొదటిగా నోవా కాలంలో ప్రజలందరూ కూడా పాపములో మునిగి తేలుతూ ఉన్నారు. వారందరిలో దేవుని యొక్క దృష్టిలో నోవా నీతిమంతుడుగా కనపడెను. కాబట్టి దేవుడు ఈ మనుషులను సృష్టించడంలో నాకు బుద్ధి వచ్చింది, ఇక నేను భూమి మీద నుండి ఆడాపోడా తెలియకుండా నేను చేస్తా అని చెప్పి నోవాతో ఒక పడవను ఏర్పాటు చేసుకో, ఎందుకనగా శ్వాస పీల్చే ప్రతి ఒక్క జీవిని నేను ఈ భూమి మీద నుండి నిర్మూలం చేయబోతున్నా అని చెప్పడం జరిగింది. ఆ విధముగా దేవుడు నోవాను ఆనాటి లోకములో నుండి ప్రత్యేకముగా పిలిచి అతని కుటుంబస్తులు 8 మందిని ఆ జలప్రళయం నుండి కాపాడాడు. ఒక్క చేపలు తప్ప అన్ని జీవులు కూడా మరణించాయి. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక దైవ పిలుపు ఆ రోజు నోవాకు దేవుడిచ్చింది. ఇక రెండోదిగా మనం చూస్తే అబ్రహాం. ఈ అబ్రాం అనేటువంటి ఆయన మొట్టమొదటిగా ఆయన పేరు అబ్రాం, ఆయన భార్య పేరు సారాయి. వారు మెస్సపటోమియా అంటే ప్రస్తుత ఇరాక్, అచ్చట ఉన్నటువంటి యూఫ్రటీస్ టైగ్రిస్ అనే 2 నదులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉర్ అనే ఊర్లో వాళ్ళు నివసించేవాడు. దేవుని దృష్టిలో అబ్రహాం చాలా మంచి వ్యక్తిగా కనపడ్డాడు. అందువల్ల దేవుడు అబ్రహాముకి దర్శనమిచ్చి, నేను చూపించే పాలు తేను పారే కానాను దేశం నేను నీకు ఇస్తా, నీ పుట్టింటి వారిని, నీ సమస్తము, నీతో ఉన్నటువంటి అందరిని వదిలిపెట్టి నన్ను వెంబడించు అని దేవుడు అబ్రహామును సారాని పిలిచారు. పిలవడం మాత్రమే కాదు, ఇక నీ పేరు అబ్రహాము, అబ్రాము కాదు అబ్రహాము, ఆమె పేరు సారాయి కాదు సారా అని పేర్లు కూడా మార్చాడు. నీ నుండి ఒక గొప్ప జాతిని నేను తయారు చేస్తా, నీవు వారికి ఒక దీవెనగా ఉంటావు అని దేవుడు అబ్రహాము పిలిచాడు. అబ్రహాముతో ప్రారంభమైనటువంటి ఆ దేశమే ఇశ్రాయేలు ప్రజలు. పునీత పేతురు గారు తన లేఖలో 1వ లేఖలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఈ విధంగా చూస్తుంటాం. దేవుడు ఈ అబ్రహాం ద్వారా ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలు ఎవరు? వారు ఎన్నుకోబడిన జాతి, 2 రాజగురుకులము, 3 దేవుని సొంత ప్రజలు, 4 దేవుడు
అద్భుతములు ప్రకటించు జనము మరియు చీకటి నుండి వెలుగులోనికి పిలబడిన వారు. ఈ 5 ముఖ్యమైన లక్షణాలు ఈ ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి ఆ ఇశ్రాయేలు జాతికి దేవుడిస్తున్నాడని అర్థం. అనగా అబ్రహాము ద్వారా రాబోయేటువంటి ఆ జాతి ఈ లక్షణాలు కలిగి ఉంటారు, ఈ విధముగా పిలువబడతారు. ఎన్నుకోబడిన జాతి, రాజ గురుకులము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుతమును ప్రకటించువారు మరియు చీకటి నుండి వెలుగునకు పిలువబడిన వారు. ఇవన్నీ కూడా కొత్త ఇశ్రాయేలు అటువంటి మనకు కూడా చెందుతాయి. అబ్రహాముని ఎన్నుకున్న తర్వాత దేవుడు వారికి ఒక గుర్తునిస్తున్నారు. ఎన్నుకోబడిన జాతికి ఒక గుర్తు కావాలి. ఆ గుర్తే దేవుడు వారికి ఇచ్చిన సున్నతి చేసుకున్నటువంటి ఆ జనమందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నారు. ఇక దైవ పిలుపులో మూడవదిగా మనం చూసేది ఈసాకు కుమారులైనటువంటి ఏసావు, యాకోబు. వీరిద్దరు కూడా తమ తల్లి గర్భంలో ఉండేటప్పుడే కొట్లాడుకుంటూ ఉన్నారు. అలా పుట్టేటప్పుడే ఏసావు మొదట పుట్టగా యాకోబు అతని కాలు పట్టుకొని ఆయన పుట్టడం మనం వింటున్నాం. అనగా ఆ యాకోబును దేవుడు ఎన్నుకుంటారు. మామూలుగా మొదటి సంతానమే దేవుడు ఎన్నిక చేసుకునేది అని అనుకుంటారు. కానీ ఈ విషయంలో యాకోబునే దేవుడు ఎన్నుకున్నారు. ఆయనకి ఇశ్రాయేలు అనే పేరు కూడా పెట్టారు. వారిద్దరు అబ్బాయిలుగా ఉండేటప్పుడే ఈ ఏసావు ఒకసారి వేటాడి తిరిగి వచ్చేటప్పటికి అతనికి ఆకలిగా ఉండింది. అంతలో ఈయన ఏదో కొద్దిగా ఆహారం తెస్తున్నాడు, అది నాకు ఇచ్చేసేయి, నా శ్రేష్ఠ పుత్ర హక్కులు నీకు ఇస్తా. కేవలం ఒక గిన్నె కూటి కొరకు తన హక్కులు, శ్రేష్ఠ పుత్ర హక్కులను వదులుకోవటం అంటే ఎంత బుద్ధిహీనత. అలా ఇచ్చేశాడు ఆ రోజు ఆ ఏసావు. ఆ విధముగా దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యాకోబు ద్వారా 12 మంది సంతానం రాగా ఆ 12 మంది కూడా యాకోబు పుత్రులు అని పిలువబడ్డారు. ఇశ్రాయేలు జనం యొక్క 12 గోత్రాలకి వీళ్ళు పితామహులయ్యారు. ఈ 12 మందిలో దేవుడు మళ్ళా ఎవరిని ఎన్నుకున్నారు చెప్పాలంటే రూబెన్ పెద్దవాడు, దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. అలాగే సిమియోను, లేవి రెండోవాడు, మూడోవాడు, దేవుడు వారిని ఎన్నుకోలేదు. ఎందువల్ల వారు చేసినటువంటి కొన్ని తప్పిదాలు బట్టి, కొన్ని పాపాలు బట్టి దేవుడు ముగ్గురిని కూడా వదిలేసి యూదాను ఎన్నుకున్నాడు. 4వ వాడు యూదా. ఆ యూదాను వారందరి మీద కూడా పెద్దవాడిగా దేవుడు ఆయన దీవించాడు. యాకోబు దీవెన ఎట్లుందంటే, ఇదిగో నీవు వీరందరి మీద నాయకుడుగా అధికారిగా ఉంటావు అనియు, నీ నుండి భవిష్యత్తులో రాజులు ఉద్భవిస్తారనియు, నీవు సకల సంపదలు కలిగిన వాడుగా ఉంటావని చెప్పి దీవించాడు. ఈ విధముగా 12 మంది అయినా చివరికి ఎన్నిక 4వ వాడేటువంటి యోధా మీదనే పడింది. చూస్తూ వస్తే అటు యాకోబు యొక్క ఎన్నిక ఎంత ప్రత్యేకమైనదో, అలాగే అతని కుమారుల్లో యూదా యొక్క ఎన్నిక కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక 4వదిగా మనం చూసేది మోయిసు. ఈ మోయిసు యూదా కుమారుల్లో యాకోబు కుమారులు లేవి గోత్రానికి చెందినవాడు. ఆ లేవి గోత్రానికి చెందినటువంటి మోయిసు మాట చక్కగా మాట్లాడలేడు. అటువంటి వ్యక్తిని దేవుడు తన ప్రజలకు నాయకుడిగా ఎన్నుకొని ఆ 6 లక్షల మంది ఇశ్రాయేలులను ఆ ఐగుప్తు నుంచి తోడుకొని రావడానికి ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధముగా మోయిసుకి తోడుగా ఆరోను ఎన్నుకున్నాడు. ఆరోను, మోయిసు ఇద్దరు కూడా ఐగుప్తు రాజు ముందు నిలబడి దేవుని వాక్యాన్ని అతనికి వినిపించి 10 ఉపద్రవాలు వారి మీద తెచ్చి చివరి ఉపద్రవంగా తొలి సంతానం వధ గావించి పాస్కా విందు ముగించి అటు తర్వాత ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వచ్చేటట్టు వీరు చేశారు.
మోయిస్ యొక్క ఎన్నిక అనేది ఆ ప్రజల యొక్క పరిపాలనకు చెందినదిగా ఉండేది. కానీ ఆరోను యొక్క ఎన్నిక ఎట్టంటే ఒక యాజకత్వానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఆ లేవి గోత్రానికి చెందినటువంటి వారిలో ఈ ఆరోను ద్వారా అతని పుత్రులు వాళ్ళందరూ కూడా ఇక గురుకులముగా యాజకులుగా వారు ఉండాలని దేవుడు సూచించారు. ఆ రోజుల్లో మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం తప్పక చదవాలి. ఇంటికి పోయిన తర్వాత చదవండి. 17వ అధ్యాయం 16వ అధ్యాయం సంఖ్యాకాండం. అందులో ఏ విధముగా లేవి గోత్రానికి చెందినటువంటి కొందరు, ముఖ్యముగా దాతను, అభిరాము, కోర అన్నటువంటి వీరు ఇక 250 మందితో కలిసి అటు మోయిసుకు ఆరోనుకు వ్యతిరేకముగా తిరగబడ్డారు. ఏంటి, మీరేనా నాయకులు? మేమంతా ఈ లేవి గోత్రానికి చెందిన వారం కదా, ప్రజలందరూ కూడా పవిత్రులే, మీ నాయకత్వం ఏంది అని వారి మీద తిరగబడటం. అప్పుడు మోయిసు దేవుడితో ప్రార్థించటం. దేవుడు వారితో, అట్లయితే రేపు మీరందరూ మీ ధూప కలశంలో నిప్పు వేసుకొని సాంబ్రాణి వేసుకొని సాన్నిధ్యపు గుడారానికి ముందు రండి, అప్పుడు ఎవరు పవిత్రులో ఎవరు పవిత్రులు కాదో తెలుపుతా అని పిలవటం. వాళ్ళందరూ వచ్చినప్పుడు మోయిసు, ఇదిగో మీరందరూ కూడా ఈ దాతను, అబ్రాము, కోర వారి కుటుంబాలు వాళ్ళ యొక్క గూడాలను దూరముగా రండి అని చెప్పటం. దేవుని కోపాగ్ని వారి మీద రావటం. ఒక్క దెబ్బకి భూమి 2గా చీలి వీళ్ళు భార్యలు, పిల్లలు మొత్తం కూడా గూడారాలతో వాళ్ళు భూమిలో పాతాళానికి పోవటం వారి కంటి ముందే చూశారు. ఎప్పుడైతే ఈ 250 మంది చనిపోయారో ఇక ప్రజలలో గొనుగుడు మరుసటి రోజు ప్రారంభమైంది. మీ వల్ల 250 మంది చనిపోయారు అని ప్రజలు గొనుగుతూ ఉన్నారు మోయిసు మీద, ఆరోను మీద. మళ్ళా మోయిసు, ఆరోను దేవుని సమక్షంలో బొక్కబాళ్ల మీద పడి ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు దేవుని కోపం మళ్ళా చెలరేగి వారి ముందు వచ్చి, నన్ను వదులు, వీళ్ళందరినీ నిర్మూలం చేసే వరకు నాకు తృప్తి లేదు అని దేవుడు చెప్పి ఒక్క దెబ్బకి ఎవరైతే ఆ గొనుగుడిలో పాల్గొన్నారో వాళ్ళల్లో 14,700 మంది చనిపోయింది. 250 మంది. వారిని గురించి వీరి మీద గొనిగినటువంటి 14,700 మందిని ఒక్కొమ్మిడిగా దేవుడు పంపినటువంటి ఆ యొక్క అంటు రోగము వారి మీద రాగా అందరూ చనిపోయారు. వెంటనే మోయిసు ధూప కలశం తీసుకుని వెళ్ళి ప్రజలకు అంటు రోగానికి మధ్య నిలబడి వారు ధూపమయ్యగా ఇక అంతవరకు ఆగింది. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఆ మోయిసు, దేవుని చేత యాజక పదవికి ఎన్నుకోబడినటువంటి ఆ ఆరోను మీద తిరగబడినటువంటి జనానికి దేవుడిచ్చిన శిక్ష. అటు తర్వాత మళ్ళా 17వ అధ్యాయం మనం చూస్తే ఏ విధముగా దేవుడు ఆరోన్ని మాత్రం ఎన్నుకుంటున్నాడని సూచించడానికి ఈ 14 గోత్రాలకి చెందినటువంటి నాయకులు 14 వారు ఆలివ్ కొమ్మలు తెచ్చి అందులో పేర్లు రాసి ఆకులని తీసి ఆ కొమ్మల వరకు ఇవ్వాలి. అలాగే ఆరోను కూడా అని దేవుడు అన్నారు. ఆ యొక్క కొమ్మలన్నింటినీ కట్టగట్టి ఈ సాన్నిధ్యపు గూడారంలో ఉంచినప్పుడు మరుసటి రోజు ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో ఈరోజు చూపిస్తారు అని చూసినప్పుడు ఆరోను కర్ర మాత్రం చిగిరించి పుష్పించి ఫలించి ఉండటం చూశారు అందరూ. అనగా ఆయన నేను ఎన్నుకుంటున్నాను, నా ఎన్నికను ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అని దేవుడు వారి ముందు సూచించాడు. ఆ విధముగా పాత నిబంధనలలో యాజకత్వపు పదవి ఆరోనుకి, ఆరోను పుత్రులకి, వారి వంశానికి మాత్రమే ఇవ్వబడినది. అనగా ఆరోను పుత్రులు దేవునికి ప్రజలందరి తరపున వారు తమ యొక్క కానుకలు బలులు సమర్పించాలని సూచించారు. లేవి గోత్రంలో ఉన్న వాళ్ళు
చాలామంది ఆ యాజక పదవిలో వేరు వేరు పనులు చేయొచ్చు, కానీ బలి సమర్పించే ఒక్క హక్కు ఆరోనుకు మాత్రమే ఇవ్వబడింది. ఆ విధముగా చివరికి అది గుర్తుగా చిగురించినటువంటి ఆరోను కర్రను 10 ఆజ్ఞల పలకలు పెట్టినటువంటి ఆ మందసములో మన్నా భోజనంతో సగా ఈ ఆరోను చేతులు చిగురించి ఆ కర్ర కూడా లోపల ఉంచమన్నారు దేవుడు. ఇక 5వదిగా మనం చూసేది, మోయిజు కాలం గతించిన తర్వాత దాదాపు 325 సంవత్సరాలు ఇక ప్రజలను పరిపాలించింది న్యాయాధిపతులు. 6 న్యాయాధిపతుల కాలంలో ముఖ్యముగా వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలకు విరోధులైనటువంటి మోవాబీయులు, అమ్మోనీయులు, మీదియనులు, కననీయులు, ఫిలిస్తీయులు, మెసొపొటేమియులు వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వారిని సంరక్షించడానికి, అంటే తమ ప్రజలను కాపాడడానికి 12 మంది న్యాయాధిపతులు మనం చూస్తున్నాం. ఒత్నియేలు, ఏయుద్దు, షామ్గారు, దెబోరా, గిదియోను, తోలా, జాయిరు, జఫ్తాత్, ఇబ్జాన్, ఎలోన్, అబ్దాన్, సాంసోన్. వీళ్ళు 12 మంది కూడా మోయిజు తర్వాత కాలంలో ఆ పాలస్తీనా దేశంలో ప్రజలకి ఒక రకంలో తోడు నీడగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రజలు పాపం కట్టుకొని దేవుడికి దూరం అయ్యారో అప్పుడంతా దేవుడు వీరిని వారి విరోధులకు అప్పగించేవారు. మళ్ళా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దేవుని వద్ద క్షమాపణ కోరుకున్నప్పుడు ఈ నాయకుల ద్వారా వాళ్ళు విడిపించేవారు. ఈ విధముగా మోయిజు తర్వాత ఈ న్యాయాధిపతులు ప్రజల యొక్క పరిపాలన చూశారు. అనగా వీరికి ఇవ్వబడినటువంటి దైవ పిలుపు ఆ ప్రజలను సంరక్షించటం. ఇక 2వ రకమైన దైవ పిలుపు ఇప్పుడు చూస్తున్నాం. అదేమిటంటే దీర్ఘదర్శులకు, ప్రవక్తలకు ఇవ్వబడిన దైవ పిలుపు. అనగా సాముయేలు కాలంలో ఏలీ అనేటువంటి ఒక యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడు సమయంలో అన్నా పుత్రుడైనటువంటి ఈ సాముయేలు అనేటువంటి చిన్న అబ్బాయి ఆ యొక్క గోడారపు ముందు పడుకొని ఉండగా దేవుడు అతని పేరు పెట్టి పిలిచాడు 1కి 4 సార్లు. తన పదవికి, తన యొక్క యాజక పదవికి కాదు, తన దీర్ఘదర్శి పదవికి, ప్రవక్తగా తన మాటగా ప్రజలకు చెప్పడానికి దేవుడు ప్రత్యేకముగా ఈ సాముయేలును ఎన్నుకున్నాడు. మనం ప్రవక్తల గురించి చూస్తే మన పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైన ప్రవక్తలు ఉన్నారు. మొదటి వారు పెద్ద ప్రవక్తలు అని చెప్పబడతారు. మన గుడి పండుగకు మనం వెనక వేసినటువంటి ఆ స్లైడ్ షోలో పెద్ద ప్రవక్తలు 4: యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్త, ఎసెకియేలు. చిన్న ప్రవక్తలు 12 మంది: హోసియా, జోయేలు, ఆమోసు, ఒబద్యా, జోనా, మీకా, నాహుం, అబకుక్కు, జఫన్యా, అగ్గయి, మలాకి. మలాకి దీర్ఘదర్శి చివరివాడు. ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మళ్ళా ప్రజలతో మాట్లాడలేదు ఈ ప్రవక్తల ద్వారా. నూతన గ్రంథంలో వచ్చినటువంటి తొలి ప్రవక్త, పాత గ్రంథపు చివరి ప్రవక్త అంటే బాప్తిస్మ యోహాను. మరి ఈ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు పుస్తకాలు ఉన్నాయి. వారు కాకుండా పుస్తకాల్లో చెప్పబడేటువంటి ఇతర ప్రవక్తలు ఎవరు అంటే ఎలియా ప్రవక్త, ఎలిషా ప్రవక్త, నాతాను, గాదు అనే ప్రవక్త. ఇది 2వ రకమైన పిలుపు. మొదటి పిలుపులో మనం ఏ విధముగా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఏ విధముగా పిలుస్తూ వచ్చారో చూసాం. 2వ రకమైన పిలుపులో ప్రవక్తలను దేవుడు ఏ విధంగా పిలిచారు. ఈరోజు మొదటి పట్టణం యెషయా ప్రవక్త. ఆయన పిలుపు ఏ విధంగా వచ్చింది? ఆయన ఉన్నటువంటి దేవుని దర్శనం చూశారు. నేను అపవిత్రుడును, అశుద్ధ పెదవులు గలవాడును, నేను ఇంత గొప్ప దర్శనం చూస్తున్నానే అని ఆయన బాధపడితే వెంటనే ఒక దేవదూత ఆ బలిపీఠం నుంచి నిప్పు కడిని తీసుకొచ్చి ఆయన పెదాలు తాకి, ఇదిగో ఈ నిప్పు నీ పెదవులు తాకినది, నువ్వు ఇప్పుడు శుద్ధుడయ్యావు. అప్పుడు దేవుడు మనం ఎవరిని పంపగలం అని అంటుంటే, ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి ఆయన ముందుకు రావటం.
ఆ విధముగా ఆ పిలుపు ఆ యెషయా ప్రవక్తకు ఇవ్వబడినది. ఇక మూడో రకమైన పిలుపు ఏంది? రాజరిక పిలుపు. అంటే ప్రజలను పరిపాలించడానికి. సామ్యూయేలు కాలంలో ప్రజలందరూ ఆయన ముందు వచ్చి, మాకు ఒక రాజు కావాలి, మా విరోధులను రక్షించడానికి, మా యుద్ధానికి మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు కావాలి. అయ్యా, మీకు దేవుడే మీ రాజుగా ఉన్నారు, ఇంకొక రాజు మీకు ఎందుకు? ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. చివరికి దేవుడు సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఒక రాజుని ఇచ్చేయి. ఆ విధముగా సౌలును దేవుడు ఎన్నుకొని వారికి రాజుగా ఇచ్చాడు. కానీ చివరికి సౌలు దేవుడికి అవిధేయత వల్ల తన పదవి పోగొట్టుకున్నాడు. ఆయన స్థానంలో దేవుడు దావీదును ఎన్నుకున్నారు. ఈ విధముగా ప్రజలను పరిపాలించుటకు ఎన్నుకోబడిన పిలుపు రాజరికపు పిలుపు. ఇక దావీదు నుండి అతని వంశావళి అందరికీ కూడా లభించినది. ఈ విధముగా 3 రకాలైన పిలుపులు మనం చూస్తున్నాం. ఒకటి యాజకత్వపు పిలుపు, గురువులుగా పిలుపు. రెండోది ప్రవక్తలుగా పిలుపు. ఈ ప్రవక్తలు దేవుని యొక్క వాక్కును ప్రజలకు అందించాలి, వాళ్ళు మందలించాలి, హెచ్చరించాలి, వాళ్ళు తప్పు చేసినప్పుడు దిద్దాలి, శిక్షించాలి. అలాగే రాజరిక పిలుపు, రాజులు పరిపాలన చేయుటకు దేవుడు ఎన్నుకున్నారు, వారిని అభిషేకించారు. ఈ విధముగా పాత గ్రంథంలో దైవ పిలుపు ఏ విధముగా క్రమేణా ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఇక నూతన గ్రంథంలో యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమము ప్రకారం ఆయన ఎల్లప్పుడూ గురువుగా ఉన్నారు. ఆయన పెద్ద గురువు, ప్రధాన యాజకుడు, ఆయన ప్రవక్త, ఆయన రాజు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రవక్తలకు ప్రవక్త, యాజకులకు యాజకుడు. ఈ 3 పనులు కూడా ప్రభులో ఉన్నాయి. ఆ ప్రభు తన బహిరంగ జీవితం ప్రారంభించేటప్పుడు 72 మంది శిష్యులు ఉన్నారు. అందులో 12 మందిని పేరు పెట్టి పిలిచాడు. అందుకే అన్నారు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకుంటుని. మీరు ఫలించుటకు నా పేరిట వెళ్ళి ఫలించుట కొరకు నేను ఎన్నుకున్నానంటారు ప్రభు. ఈ విధముగా దైవ పిలుపు అనేది దేవుడిచ్చేది. ఆయన పిలిస్తే నా వల్ల కాదని చెప్పడానికి లేదు. నీకు దైవ పిలుపు లేతే నేను వస్తానంటే ఆయన తీసుకునేది లేదు. ఒక చోట నన్ను వెంబడించని ఒక యువకుడితో అంటే, అయ్యా నేను వెళ్ళి మా అమ్మ నాన్న సమాధి చేసి వస్తాను. ఇంకొకడు నీకున్నదంతా అమ్మేసిరా అంటే వాడు విచారణ తిరిగి వెళ్ళిపోదు. కారణం దైవ పిలుపు ఉన్నను వాళ్ళు అంగీకరించలేదు. ఇంకొక చోట పిశాచి పెట్టిన వాడు స్వస్థత పొందిన తర్వాత నేను వెంబడిస్తా అంటే ప్రభు వద్దు, నువ్వు వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలు గురించి అందరికీ చెప్పు అంటాడు. ఈ విధముగా దేవుడు తాను నూతన గ్రంథంలో యేసు ప్రభు అపోస్తలులను ఎన్నుకోవడం చూస్తున్నాం. అపోస్తలోస్ అంటే పంపబడిన వారు అని అర్థం. సీమోను పేతురును ఎన్నుకోవటం, మత్తేయును ఎన్నుకో, అందరి పేరు పెట్టి పిలిచి తన గ్రూప్లో చేసుకుంటాడు. చివరిగా అపోస్తలుడైనటువంటి పౌలు, ఒకప్పుడు క్రైస్తవులు హింసించినటువంటి ఆ సౌలు పౌలయ్యాడు. తద్వారా 13వ అపోస్తలుడయ్యాడు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఆయన ప్రజలకు తన బోధన ద్వారా స్వార్థను పలుచోట్లకు వెళ్ళి ప్రయాణాలు చేసి ఆయన ఆ యొక్క స్వార్థను అందరికీ తెలియజేశాడు. ఇప్పుడు పాత గ్రంథ పిలుపు చూసాం, నూతన గ్రంథ పిలుపు చూసాం, అపోస్తల కాలం యేసు ప్రభులు. ఇప్పుడు మనకివ్వబడిన పిలుపు ఎటువంటిది? లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు, ఎన్నో సంఘాలకు చెందిన వాళ్ళు, రకరకాలైనటువంటి దేవుళ్ళని దేవల్ని కొలిచేవాళ్ళు ఉండగా దేవుడు మనల్ని ప్రత్యేకముగా తన కొరకు ఎన్నుకున్నాడు. ఇది మనకి ఇవ్వబడిన పిలుపు. ఈ పిలుపులో 2 రకాలు. సామాన్య క్రైస్తవులుగా పిలువబడి క్రైస్తవ సంఘముగా ఉండే జీవితం ఒకటి, దేవుని వాక్కును ప్రకటించుటకు, ఆయన బలులు సమర్పించుటకు యాజకులుగా పిలువబడే పిలుపు
రెండోది. ఈ యాజకత్వంలో వేరు స్థాయిలు ఉన్నాయి. పాపుగారు అనేవారు పేతురు యొక్క స్థానంలో ఉండగా, మరి ఇతర బిషప్ గారులు అపోస్తుల యొక్క స్థానంలో ఉండగా, అపోస్తుల కింద పరిచయం చేసినటువంటి వారి స్థానంలో గురువులు ఉన్నారు, వారి కింద డీకన్లు ఉంటారు. ఇది యాజక పిలుపు. కానీ క్రైస్తవులైన సామాన్య క్రైస్తవులకు ఇవ్వబడిన పిలుపు ఏంది? ఇదిగో ఆ రక్షణ సందేశం మీరు విశ్వసించి రక్షణ్యం పొందాలి అనేదే. అనగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా పునీతులు అవ్వడానికి పిలువబడుతున్నాం. నా వంతు నా వరకు ఒక గురువుగా 2 అంతలు బహుమానాలు. ఒకటి నా క్రైస్తవ జీవితానికి, రెండోది నా యాజకత్వానికి. అలాగే ప్రజలందరికీ కూడా 3 రకాలైన స్థానాలు ఉన్నాయి. జ్ఞానస్థానంలో క్రిస్మా తైలంతో అభ్యంగం చేస్తున్నాం. ఆ క్రిస్మా తైలంతో అభ్యంగం చేసేటప్పుడు గురువు ఏమంటారు? ప్రభు యొక్క రాజరిక పదవిని, ప్రవక్త అన్నటువంటి పదవిని మరియు యాజకత్వంలో నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ ప్రభు యొక్క 3 స్థానాల్లో వారు కూడా పాలు పంచుకున్నట్టే. కానీ మొత్తం మీద ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మరో క్రైస్తుగా ఉండడానికి పిలువబడుతున్నారు. ఆల్టర్ క్రీస్తుస్, మరో క్రీస్తు. మన జీవితంలో మనం ప్రభుకు సాక్షులుగా ఉండడానికి, ఆ సాక్ష్యాన్ని చూసినటువంటి ఇతర ప్రజలు క్రీస్తును వెంబడించడానికి మనం పిలువబడ్డాం. చివరికి ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా పునీతుడు కావాలని పిలువబడుతున్నాం. పేతురు గారు తన యొక్క లేఖలో 1వ లేఖ 1:14 మిమ్మల్ని పిలిచినటువంటి ఆ దేవుడు ఏ విధంగా పరిశుద్ధులుగా ఉన్నారో అలాగే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నారు. ఇతర మతాల్లో మనం చూస్తుంటాం, కొంతమంది ఆ మతంలో, అది ఒక రకంలో చెప్పాలంటే వారు మెచ్చినటువంటి మతంలో వారు ఉండి ఆ సిద్ధాంతాలు నిజమని వారు భావించి దానికి చిత్తశుద్ధితో వారు పాటించటం, జీవించడం చూస్తాం. కానీ సత్యం ఇది అన్నట్టు తెలియదు. కానీ సత్యం అనేది ఇతర మతాల్లో ఒక రేఖ మాత్రమే ఉంటుంది. సత్యం అనేది పరిపూర్ణంగా ఉండేది ప్రభు యొక్క సందేశంలో మాత్రమే. ఈ లోకానికి వెలుగు నేనే అన్నారు. ఆ వెలుగు అంటే విరజిమ్ముతున్నటువంటి ఆ కిరణాలు పూర్తిగా ఉన్నది ప్రభులోనే. మరి ఇతర మతాల్లో కొన్ని కిరణాలు, సత్యపు కిరణాలు కొన్ని వారి మతాల్లో కూడా ఉన్నాయి, నైతిక విలువలతో కూడినటువంటిది. కానీ చిత్తశుద్ధితో ఏ ఒక వ్యక్తి వారి మతాన్ని వారు మత నియమాలు పాటిస్తారో వారు కూడా రక్షణ పొందుతారు వారి స్థాయిలో. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు మోక్షానికి పోయేది, ఇతరులు కూడా పోగలరు. వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మనసాక్షికి విరోధం లేకుండా, దేవుని యొక్క పిలుపుకి విరోధం కాకుండా వాళ్ళు పాటిస్తే వారు కూడా రక్షణ పొందగలరు, వారు కోరిన రీతిలో ప్రభు యొక్క మనస ప్రకారం. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి వాక్యం ఏంటంటే, దైవ పిలుపు అనేది మనము పునీతులు కావడానికి పిలబడి ఉన్నాం. అదే ముఖ్యమైన విషయం. క్రైస్తవులుగా పిలబడినటువంటిది దేని కొరకు? ఆ క్రైస్తవులు రేపు పునీతులు కావాలని. ఈ పిలుపు అందరికీ ఇవ్వడలేదు. ఎంతోమంది మనం చూస్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు నానా రకాలంటి దబ్బర దేవతలు కొలుస్తున్నారు, సత్యాన్ని తెలుసుకోలేదు. కానీ మనకు సత్యం అనేది పూర్తిగా ఇవ్వబడి ఉన్నది. అదే మనకున్న గొప్పతనం. మనం ఇందాక చెప్పినటువంటి రాజరికపు గురుకులము, పరిశుద్ధ జనము మరియు ఎన్నుకోబడిన జాతి, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుతాలు 10 మందికి ప్రకటించేవారు, చీకటి నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. ఈ 5 లక్షణాలు మనకు చెందినవే. నూతన ఇశ్రాయేలుగా, నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులుగా. కాబట్టి మన జీవితంలో మనం క్రైస్తవులుగా ఉండేదానికి సంతోషించాలి, దేవుడికి వందనాలు చెప్పాలి. ఈ పిలుపు ఎంతోమంది పొందలేదే, మనం పొందాం.
అంటే నీ తల్లి గర్భమును ఉన్నతప్పుడే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని యెషయా ప్రవక్తతో ఇర్మియా ప్రవక్తతో దేవుడు పలికిన మాట మన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యాజక పదవికి పిలువబడేది ఇంకొక రకమైతే సామాన్య క్రైస్తవులుగా ప్రభు యొక్క బిడ్డలుగా పిలువబడేది ఇంకొక రకం. మరి ఇది అందరికీ ఇవ్వబడలేదు. అలాగే యాజక పదవి కూడా అందరికీ ఇవ్వబడలేదు. ఎవరైతే దేవుడు ఎన్నుకుంటారో వారికే ఈ యాజకత్వాన్ని ఇస్తారే తప్ప మనం ఎంత అరిచి గీగొట్టుకున్నా దేవుడిస్తే తప్ప అది మనకు రాదు. కానీ దేవుడిచ్చేటట్టయితే దాన్ని ఎవరు ఆపలేరు. అటువంటిది యాజక పదవి. కాబట్టి ఈరోజు ఈ విషయం ధ్యానం చేస్తూ దేవుడికి వందనాలు తెలియజేసుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క మన యొక్క నాథుడైన యేసుకృష్ణ విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భం పుట్టెను. పౌన్స్ఫుల అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగే మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చిన పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేకుజామున లేచి ఒక నిర్జన ప్రదేశములకు పోయి ప్రార్థన చేయని ఆరంభించిన ప్రభు యేసుని సన్నిధికి మనమంతా వచ్చి ఉన్నాం. ప్రార్థన అనే ఆయుధం ద్వారా మనకు మన శ్రీ సభకు సంపూర్ణ రక్షణ కల్పించమని దేవాది దేవుని మన విన్నపంగా ప్రార్థన చేసుకుందాం. ఓ కృపా సత్య సంపూర్ణుడా, మా పావన జనకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యాశ్రీలను, సువార్త ప్రకటన చేయు బోధకులందరినీ దయతో ఆశీర్వదించండి. వారందరికీ సువార్త ప్రకటన చేయు ఓర్పును, నేర్పును, ఆధ్యాత్మికతను, ఆత్మవిశ్వాసమును, ఆత్మ ప్రేరణను నిండుగా ఒసగి దైవరాజ్య వ్యాప్తికి అనునిత్యం శ్రమించు వారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహాపరిశుద్ధుడైన దేవ, దైవరాజ్యమునకు మరి ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నానని పునీత చిన్నప్ప గారు పలికినట్లు సామాన్య క్రైస్తవులమైన మేమంతా మా వ్యక్తిగత ఆదర్శ జీవితాల ద్వారా సువార్తను బోధించు మనోభావమును, దృఢ సంకల్పమును మాకు ప్రసాదించండి. మేము అనుదినము సువార్తను చదివి ధ్యానించి దానిని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని పవిత్రతతో జీవించు కృపను మాకు దయచేయమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర,
మా విశాల భారతదేశమును, మా దేశ రాష్ట్ర నాయకులను, అధికారులను, మా న్యాయ వ్యవస్థను మీ దీవెనలతో నింపండి. మేమంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తూ ఆధ్యాత్మికంగా స్వభావంతో ఎదుగుతూ ఐకమత్యంగా ఉంటూ మా దేశ స్వాతంత్ర ఫలాలు ప్రతి పేద బిడ్డ కూడా పొందినట్లు మీ నిండైన ఆశీస్సులు అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నటువంటి బాలికలు, ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి బిడ్డలు, వారిని దేవుడు తన ప్రత్యేకమైనటువంటి ప్రేమతో కాచి కాపాడి వారిని ఆదుకోమని వారి కొరకు వేడుకుందాం. ఈ మనవులన్నీ కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వలోక పాలక, మీ రూపురేఖలతో మీ శ్వాసనూది మమ్ము సృజించి మీ అపోస్తులుగా చేసుకున్నందుకు మీకు శతకోటి వందనములు చెల్లించున్నాం. మేమంతా మీ సువిశేషం ప్రకారం జీవించు కృపను, మా ప్రార్థనలో మీతో అనుబంధాన్ని పెంపొందించుకునే ధన్యతను మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పాట నెంబర్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఉడలనా వేలాది పుటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పుటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుటకు ప్రార్థన చేయండి. ప్రభు తన నామమున కొరకును మన ప్రయోజన కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర,
ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమై మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనను పొంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానమును పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, అధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించిన యుక్తము. ఇలైన మీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవమును పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల మిళితం పిలుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలు మీ సముఖముకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇలా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమై దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారి రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారమును స్మరించుచు వారు మరల వేంచిన ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా
పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పుడిత జోజప్ప గారితోను పుడిత చిన్న తెరేసమ్మ గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునికి వారసులుగా చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించం. దయగల తండ్రి, నలుదశల చెదరున్న మీ బిడ్డలందరినీ దయతో మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయంది లోకమిడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నచ్చజేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ అనుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకొని మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభా. మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభా. మాకు శాంతిని ప్రసాది. ఇదిగో క్రీస్తు ప్రభు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. మన అందరిని కూడా తన జీవానికి పిలిచిన వారు, మన అందరినీ కూడా పరిశుద్ధులు కావడానికి, పునీతులు కావడానికి పిలిచిన వారు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. నా ఇంట ప్రవేశించి కానీ మీరు ఒక్క మాట పలికి ఆత్మ స్వస్థత పొందారు.
కుందుము. ఆత్మంతయు సంతోషమాయెన్, నాలోన నీవు నివసించినావు. ఆత్మంతయు సంతోషమాయెన్, నాలోన నీవు నివసించినావు. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే, గాలు పలికేనులే, నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తితును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము, మేములో కొందుము. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నాలోని గాలు పలికేనులే, నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే, నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తితును. సర్వోన్నతుడా మేములు కొందుము, మేములు కొందుము. నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయనించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగ చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. స్వామి ఆమేన్. నేను మంచి చేసివా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి శాస్త్రంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారి పేరట పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శించి వచ్చిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములలో మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత ఫలములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను
నా హృదయం మందు ముద్రింపవలనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మొన్న 6వ తారీఖు ఏడుగుండపాడులో జరిగినటువంటి ప్రార్థన కార్యక్రమానికి అన్ని విధాలుగా ముందుండి అన్ని సహాయాలు అందించి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి బాబురావు మాస్టర్ గారికి, ఎలిజబెత్ అమ్మ టీచర్ గారికి మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. వచ్చే ఆదివారం అనగా ఫిబ్రవరి 16వ తారీఖు మన కొత్త బిషప్ అయినటువంటి బిషప్ అంతోని దాస్ గారు వస్తున్నారు. ఆ రోజు వారు నా వద్దకు 8:30 నాష్టా చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత పూజకు తయారై ఉంటారు. ఆ రోజు ఉదయము జపదండ కానీ ఆరాధన ఆశీర్వాదం కానీ ఉండవు. కానీ అందరూ కూడా 9:15 మన పెద్ద గేటు కాడ హాజరు కావాలని మనవి చేస్తున్నాం. మీరు వచ్చిన వెంటనే దాదాపు 9:30 అక్కడి నుంచి వారిని మనము లోనికి ఆహ్వానించుకుంటాం. వారు పూజ వస్త్రాలు ఇతర గురువులతో సగా పూజ వస్త్రాలు ధరించిన వారై అక్కడి నుంచి పూల పందిరిలో మనం వారిని నడిపిస్తూ ముందుకు తీసుకొని వచ్చేటప్పుడు మర్యాదల సభ్యులు 2 గ్రూపులు కూడా అటు ఇటు వైపు ఉండి వారి మీద వారి బాటకు ముందు పూలు జల్లి మరి మన సిస్టర్ గారులు తయారు చేసిన పిల్లలు డ్యాన్స్ చేస్తూ పాటకి వాళ్ళు ముందుండి నడిపిస్తూ వస్తారు. గుడిలోకి వచ్చిన తర్వాత ఆహ్వాన గీతం ప్రారంభమవుతుంది. వెంటనే దివ్యబలి పూజ ప్రారంభమవుతుంది. ఆ దివ్యబలి పూజకు ముందు కొన్ని మాటల తర్వాత వారికి ఆహ్వాన పలుకులు చదివి వినిపిస్తాం. అటు తర్వాత మామూలుగా దివ్యబలి పూజ మొత్తం కూడా జరుగుతుంది. పూజ అంతా అయిన చివరి ఆశీర్వాదం తర్వాత బిషప్ గారిని మనం పీట ముందు కూర్చోబెట్టి మొదటిగా మన సంఘ పెద్దలు మన అందరి తరపున వారిని సన్మానిస్తారు. అటు తర్వాత మర్యాదల సభ్యులు, అటు తర్వాత మన యువతి యువకులు, ఆ తర్వాత పాటల బృందం, ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎవరైనా మీరు మీ అంతటా మీరు వారిని సన్మానించుకుని తలచినట్లయితే మీరు ముందుకు రావచ్చు. కొంతమంది బిషప్ గారితో చాలా సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు మీ వ్యక్తిగత బహుమానాలు కూడా అప్పుడే అందజేయచ్చు. మన అందరి తరపున సంఘ పెద్దలు వారంతట వారు ఇచ్చే విరాళాలతో 16,000 పెట్టి ఒక రెఫ్రిజిరేటర్ కొని మన కొత్త బిషప్ గారికి ఇస్తున్నారు. దీని గురించినటువంటి ఏర్పాట్లు అన్నీ జరిగాయి. ఇప్పటికీ ఆ ఫ్రిడ్జ్ ఆయన రూమ్లో ఉంది. ఆయనను మన తరపున అది ఇస్తున్నామని వారికి తెలియజేయడం అయింది. కాబట్టి ఆ ఘనత మన సంఘ పెద్దలకే. ఎందుకంటే మనం మన విచారణ తరపున వారి యొక్క పట్టాభిషేకానికి 50,000 రూపాయలు మనం ఇచ్చి ఉన్నాం. కాబట్టి మన సంఘ పెద్దలు వారి తరపున వాళ్ళు మనందరి కోసం ఈ విధంగా ఈ ఫ్రిడ్జ్ ఇస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆ రోజు సాయంత్రం దివ్యబలి పూజ ఉండదు. మామూలుగా కొత్త బిషప్ వస్తున్నారంటే విచారణ క్రైస్తవులు అందరూ కూడా ఆ రోజు పూజకి రావాలి, ఉదయం పూజకే రావాలి. కాబట్టి ఈరోజు ఈ సాయంత్రం ఈ ప్రకటన చేస్తాం కాబట్టి సాయంత్రం పూజకు వచ్చేవాళ్ళు దీన్ని తెలుసుకుంటారు. అయినా కూడా మీరు ఒక మాట చెప్పడం మంచిది. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉండి ప్రయాణంలో ఉండి
ఆ రోజు పూజకి రాకుండా పోతే సాయంత్రం వచ్చినట్లయితే కనీసం ఒక 5 మంది అయినా ఉంటే వారికి ప్రత్యేకంగా పూజ సమర్పిస్తాం, ప్రసంగం లేకుండా. ఈ పూజ అయిన వెంటనే నేను 3 రోజులు ప్రార్థనకు ప్రతి సంవత్సరం ఈ లూర్దు మాత పండుగ సందర్భంగా తమిళనాడులో ప్రత్యేకించిన స్థలంలో పెద్ద ఒక గ్రూపుతో ప్రార్థనలో పాల్గొంటాం. అందుకోసం నేను వెళ్తున్నాను. మళ్ళా బేస్తవారం రోజు మన బిషప్ హౌస్లో చనిపోయినటువంటి గురువుల కొరకు పూజకు వచ్చి అక్కడ చేరుకుంటాను. నిన్న మధ్యాహ్నం దాదాపు 4 గంటల సందర్భంలో విశాఖపట్టణానికి అతి మేత్రానులుగా ఇప్పటి వరకు వారంగల్ మేత్రాసానికి బిషప్ గారుగా ఉన్నటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలా గారిని ఆర్చ్ బిషప్గా ప్రకటించి ఉన్నారు. ఈ పూజ అయిన తర్వాత ఈ బాలుల దినోత్సవానికి మనం తీసుకొని వెళుతున్నటువంటి కవర్లు మీకు కుటుంబానికి ఒకటి ఇవ్వబడతాయి. దయచేసి మీరు కుటుంబానికి ఒకటిగా దాన్ని తీసుకొని వెళ్ళి వచ్చే వారం అవతల వారాల్లో తీసుకుంటామని మనం చేస్తున్నాం. జ్ఞాన వివాహ ప్రకటన. ఇతడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, విజయవాడ మేత్రాసనం గన్నవరమనడి ఊరిలో నుండి దొడ్డ విజయ్ కుమార్, ఆరోగ్యమ్మగారుల కుమారుడైన చిరంజీవి జాన్ దీపక్కు, ఒంగోలు విచారణ ఒంగోలు కాపురస్తుడు అల్లడి వెంకట్రావు, వెంకటనారాయణమ్మ గారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి సుమకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన ఆటంకములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది మొదటి ప్రకటన. ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలనని మీరు చిత్తగించితిరి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లను ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్ఫలం నొసగునట్లను కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
వెలిగించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచిది. మా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచిది. అడరిపోయినా నా వెలుగు దీపము, మారిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమలో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమలో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. 2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోకపు తండ్రి, పుణ్యాలను నీ పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాల్లో రగిలింపచేసి నీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికం చేయండి. మీ యొక్క కృపావరమ ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాడి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తద్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాంత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేలుకొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడకు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం పొందుటకై పరిశుద్ధ పాప గారి తరపులైన వీరున్నట్లుగా పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నీటికి కావలసిన ఆయనము మాకు నీటికి ఇవ్వండి. మా ఇంత అప్పు వారిని నీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని సహాయం చేతాన్ని అందరూ వారు మీతో ఉన్నారు. శ్రేణుల శ్రోతవారు మీ గర్భాలను తెలుసు శ్రోతవారు పరిశుద్ధ పాపాత్రమైనడో మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములకు మహిమ కలుగుగాక.